వెల్కమ్. ఒక ప్రాంక్ కాల్. సో, పూర్తిగా మొత్తం ఇది కేవలం అవేర్‌నెస్ గురించి మాత్రమే. ఎలాంటి మానసిక ఒత్తిడిలు తీసుకురావడానికి కానీ, ఎలాంటి ఎవరిని ఇబ్బంది పెట్టాలని కానీ లేదు. అండ్ మీకు కూడా ఎవరైనా ప్రాంక్ చేయాలనుకుంటే, నేను ఇక్కడ స్క్రీన్‌పై నంబర్ ఇస్తాను. నాకు వాట్సాప్ అనే చేయండి, లేదా మెసేజ్ అన్న పెట్టండి. తప్పకుండా నేను మీతో కాంటాక్ట్ అవుతాను ఏదో ఒక సమయంలో. వారిని ప్రాంక్ చేయాలంటే వారి వివరాలు కూడా తెలియచేయండి. సో, ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎంత తెలివిగా తను డీల్ చేసినాడు. మొత్తం కంప్లీట్ వీడియో చూడండి. సో, ఎక్కడ కూడా మిస్ కాకండి. సో, కామెంట్స్లో కూడా తెలియచేయండి. షేర్ అండ్ సబ్స్క్రైబ్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మీ ముందుకు నేను తీసుకురావాలని మీ ముందుకు వచ్చాను. సో లెట్స్ గో విత్ వీడియో. సో, ఒక ప్రాంక్ కాల్ని తీసుకుందాం. ఓన్లీ ఇట్స్ ఫర్ ఫన్. ఏ రకంగా ఏ మనిషిని కూడా అవమానించి, ఏ విధంగా కూడా మరి వారి యొక్క మానసికానికి ఇబ్బంది కలగకుండా ఈ యొక్క కార్యక్రమం. సో చూద్దాం, మనము ఈ పర్సన్కి ఒక ప్రాంక్ కాల్ అయితే ఇచ్చి చూద్దాం. ఏమంటారో చూద్దాం. సో కాల్ కనెక్ట్ అవుతుంది. సో రింగ్ అవుతుంది. ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూద్దాం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సో గడ్డిపర్తి నాగరాజ్ గారు. సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ నుంచి మాట్లాడుతున్నాను సార్. మీ రికార్డింగ్ మీ పాప అడ్మిషన్ గురించి. పాపని కాలేజ్లో జాయిన్ చేశారండి. సో నేను ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ నుంచి, హెడ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను సార్. మాకు మీ డేటా తీసుకొని మేము కాల్ చేస్తున్నాము. చెప్పండి. పాపని ఏ కాలేజ్లో జాయిన్ చేశారండి? హలో, కాలేజెస్ ఏమైనా చూస్తున్నారా? సో ఏ కాలేజ్ చూస్తున్నారు సార్ మీరు? లేదు, జనరల్గా మీకు ఇక్కడ మీకు దోస్త్ అనేటువంటి వెబ్సైట్ మీకు తెలుసు కదా. దోస్తులో మీరు ఒకసారి ప్రయత్నం చేశారు. బట్ మీ పాప గురించి అంటే మంచి మార్క్స్ వచ్చిన లిస్టు మా దగ్గర సార్ట్ అవుట్ అయింది. సో ఆ లిస్టుని బట్టి మేము మీకు కాల్ చేస్తున్నాం. ఓకే, అయితే ఏమనుకుంటున్నాం, ఉమెన్స్ కాలేజ్ పెడదాం అనుకుంటున్నాం, కానీ ఉమెన్స్ కాలేజ్ ఎక్కడ సార్? ఏ ఉమెన్స్ కాలేజ్లో? కోటి ఉమెన్స్ కాలేజ్, రైట్. సో మీరు అప్లికేషన్స్ అవన్నీ తీసుకున్నారా? సో మరి టైం చాలా దగ్గరగా ఉంది. అడ్మిషన్స్ ఓపెన్ అయిపోయాయి. హలో, చెప్పండి. చెప్పండి అండి. అంటే ఓకే ఓకే సార్, చెప్పండి. సో అడ్మిషన్స్ అన్నీ ఓపెన్ అయ్యాయి. మరి మీరు ఇంకా ఆలస్యంగా ఉన్నట్టున్నారు. నాగరాజ్ గారు, సో మీరు దోస్తులో ప్రయత్నం చేశారా? ఆ డేటా మేము కలెక్ట్ చేసుకొని తర్వాత హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి మేము మా వంతు సహాయాన్ని మీకు అందించాలన్న ఉద్దేశం ప్రకారం మేము కాల్ చేసామండి. హలో, చెప్పండి. మీ దగ్గర సమాధానము రావలేదు. అంటే ఏం చెప్పాలండి? అంటే మీ పాపకి ఎలా ట్రై చేస్తున్నారు, ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంది? ఒక 3-4 కాలేజెస్ ఉంటాయి. అంటే 3-4 కాలేజెస్ని మీరు ఎంచుకోవాల్సి వస్తుంది కదా. ఒకే కాలేజ్ పైన మీద ఆధారపడితే కాదు కదా. పాపకి మంచి మార్క్స్ వచ్చాయి, సో మెరిట్లోనే ఉన్నారు.
వాయిస్ వినిపిస్తుందండి? మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఏముందా? ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఏదైనా మాట్లాడగలరా మీరు? తెలుగు మీకు కంఫర్టేగా? హలో, మళ్ళీ చెప్తాను. అంటే మీకు మేము సహాయం చేయాలన్న కాన్సెప్ట్తో చేసామండి మేము. ఓకే. మీకు ఎలాంటి ఫీజు ఉండదు, మేము ఉచితంగానే ప్రయత్నం చేస్తాం మీకు. ఎక్కడ? ఎనీ కాలేజ్, ఎనీ కాలేజ్. మా కాన్సెప్టు మేము కాల్ చేయడానికి గల కారణం అది. ఓకే. ఇదే నంబర్ అండి. నెంబరు మీరు టైం చెప్పండి, ఆ టైంకి మేము మీకు కాల్ చేస్తాము. మీరు ఇంట్రెస్ట్గా ఉంటే మా పర్సనల్ నెంబర్స్ అవన్నీ మా దగ్గర నుంచి వస్తాయి. మీకు ఏ కాలేజ్ కావాలో ఆ కాలేజ్ నుంచి మేము రెఫర్ చేస్తాము. హలో, ఒక 5 మినిట్స్లో చేస్తాను. 5 మినిట్స్లో? అలాగే అండి. సో తను కొంత నన్ను గుర్తుపట్టడం జరిగింది. నాకు తెలిసిన వ్యక్తి. సో చూద్దాం, అతను 5 మినిట్స్లో కాల్ చేస్తా అన్నారు. సో ఆ 5 మినిట్స్ ఎంతవరకు ఉంటుంది చూద్దాం. అండ్ తను నిర్ణయం ఏం తీసుకుంటాడో ఆ నిర్ణయం ప్రకారం మనం 5 నిమిషాల తర్వాత కాల్ చేయమన్నారు. ఆల్మోస్ట్ నన్ను తను గుర్తుపట్టాడు. మరొకసారి ట్రై చేద్దాం. ఎత్తు 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 ట్రాప్లోకి వచ్చేసి ట్రాప్లోకి ఎత్తు 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 తొందరగా ఎత్తు. హలో, గుడ్ మార్నింగ్ అండి. నేను ఇందాక మీకు కాల్ చేశాను. గుడ్ మార్నింగ్ సార్, నేను ఇందాక మీకు కాల్ చేశాను. హలో. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. నేను మీకు ఇందాక కాల్ చేశాను అబౌట్ కాలేజ్, పాప కాలేజ్ గురించి నేను మీకు కాల్ చేశాను. 5 నిమిషాల తర్వాత మీరు కాల్ చేయమని చెప్పారు. మీరు ఉండేది ఎక్కడండి? మీరు ఉండేది ఎక్కడ? ఓల్డ్ సిటీ. మీ పాప కాలేజ్ నియర్ బై ఎక్కడ చూస్తున్నారు? నియర్ బై అంటే మేము భద్రక అనుకుంటున్నాం సార్. భద్రక కానీ మంచి కానీ. ఓకే, అంటే మీ ఫైనల్గా మీరు డిసైడ్ చేసుకునేది? ఫైనల్గా నేను డిసైడ్ చేసుకునేది భద్రక కానీ లేకపోతే అరోరా అయితే అనుకున్నాం, అని కుదరలేదు. బెస్ట్ కాలేజెస్ మీరు ఎంపిక చేసుకున్నారు. బెస్ట్ కాలేజెస్ ఎంపిక చేసుకున్నారు మీరు. అండ్ మీ ఒపీనియనే పాప ఒపీనియనా? అంటే మీ డిసిషన్ పాప డిసిషన్ ఎలాగనా? పాప ఏదైనా ఆమెకు కూడా ఏదైనా డిసిషన్ ఉంటుందా? కానీ మీ వాయిస్ కొంచెం గట్టిగా మాట్లాడితే బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉంది కానీ భద్రత మరి ఫీజు గురించి ఆగిపోయినాం. ఫీజు గురించి ఆగిపోయాను అంటే ఫీజు ఏంటి? ఫీజు గురించి అంటే అర్థం కాలేదు సార్. ఎక్కువ ఉన్నాను. ఓకే, ఎంత ఉంది? 60. సో అది టాపెస్ట్ కాలేజ్ భద్రక. అండ్ ఒకసారి పాప డీటెయిల్స్ చెప్పగలుగుతారా? పాప పేరు? ఆశీర్వచనం. ఓకే, పాపకు వచ్చిన అటువంటి మార్క్స్ ఎన్ని? 791. సో ప్రీవియస్ కాలేజ్ ఏంటండి? పాత కాలేజ్ అది చైతన్య ఓల్డ్ సిటీలో పాత. ఓకే, శ్రీ చైతన్య కాలేజ్. ఓకే, సో మీరేం చేస్తారు సార్? నేను
కాలేజీలో కాలేజ్లో వర్క్ చేస్తాను. మీరు కాలేజ్ అయ్యండి మీరు పాపని అలా రైట్. ఏ కాలేజ్లో చేస్తారు మీరు అండి? కొంచెం కొంచెం మీ వాయిస్ క్లియర్గా లేదు. మీరు తెలుగు వాళ్ళేనండి? అవునా? సో తెలుగులో కొంచెం లోపంగా ఉంటే మీరు అంటే మీకు ఏదైనా లాంగ్వేజ్ ఉంటే చెప్పండి, నేను వేరే వాళ్ళతో అంటే మీరు తమిళ్ ఆర్ ఇంగ్లీష్ తెలుగు ఏదైనా మీ ఓన్ లాంగ్వేజ్ ఏది ఉంటే చెప్పండి, నేను వాళ్ళతో మీకు కన్సల్ట్ చేయిస్తాను. ఆ, మీ లాంగ్వేజ్ ఏంటి సార్? మరి కొంచెం గట్టిగా మాట్లాడండి. స్పీకర్ పని చేయట్లేదు, నేను మళ్ళీ చేస్తున్నాను. సో ఎందుకంటే మాకు మేము ఎంచుకున్న వాళ్ళల్లో 1కి 2 సార్లు కాల్ చేయడమే ఉంటుంది సార్. తర్వాత ఆపర్చునిటీ గోస్ టు అదర్ పర్సన్. ఇప్పుడు మీకు దానికి రిఫర్ చేస్తారా? తప్పకుండా మా కర్తవ్యమే అది, రిఫర్ చేయడము, మీకు హెల్ప్ చేయడానికే మేము మీకు కాల్ చేసాము. మీరు 5 మినిట్స్ టైం అడిగారు, నేను 5 to 10 మినిట్స్ టైం తీసుకున్నాను. బట్ మీరు మళ్ళీ చేస్తాను అంటే ఈ ఆపర్చునిటీ అనేది వేరే వాళ్ళకి వెళ్తుంది. ఇప్పుడు మరి నాకు ఎట్లా తెలియాలి? ఏంటి ఎలా తెలియాలా? నాకు ఎట్లా తెలియాలి రిఫర్ చేసినట్టు? ఎస్ అండి, ఇప్పుడు మీరు నాకు మాట్లాడుతున్నారు, మీరు ఫామ్ తీసుకోండి, నేను పలానా దగ్గరికి వెళ్ళండి అని చెప్తాను, అక్కడికి వెళ్ళండి. సో ఆ 63,000 కట్టేసేయండి మీరు. ఆ 63,000 ఏదందో కట్టేసేసేయండి. అది 63,000 చెప్పారు కదా సార్ వాళ్ళు, 63,000 కట్టేసేయండి. సో మళ్ళీ మీకు రీఫండ్ వస్తుంది. వినిపిస్తుందండి? 63,000 బట్టి సీట్ తీసుకోండి మీరు. 63,000 బట్టి సీట్ తీసుకున్న తర్వాత మేము రిఫర్ చేస్తాము, మీకు మళ్ళీ రీఫండ్ వస్తుంది. మీ బడ్జెట్ ఎంతవరకు పెట్టుకున్నారు మీరు? మీరు ఎంచుకున్న కాలేజు చాలా స్టార్టింగ్ కట్టే డబ్బులు లేకనే మేము మీకు రీఫండ్ వస్తుంది కదా సార్. ఎప్పుడుకో వస్తుంది. ఎప్పుడు ఏముండదు సార్, విత్ ఇన్ 15 డేస్లో మీకు రీఫండ్ వస్తుంది. అదే 15 days ఆగి అయిపోతుంది కదా. 15 డేస్ అలా ఆగడానికి ఉండదు సార్, అలా ఆగడానికి ఉండదు. మీరు 15 డేస్ ఆగి మీరు కట్టుకుంటే అంటే అక్కడ సీట్స్ అయిపోతాయి. మీరు రిఫర్ చేస్తే ఆపుతారు కదా, రిజర్వ్ చేసి ఉంటారు కదా. వాళ్ళు ఆపడానికి రిజర్వ్ చేసడానికి మీరు ఆ తర్వాత ఫ్రీ మీరు అలా ఉండదు సార్. మీరు ఫస్ట్ కట్టండి, కాలేజ్ సీట్ తీసుకోండి. మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ లేము, మేము అది భరించలేము అని అనుకుంటే కనుక మేము వేరే వాళ్ళకి రిఫర్ చేస్తాము. మీకు ఆల్మోస్ట్ ఫ్రీగానే వస్తుంది కదండి, రీఫండ్ అవుతుంది కదా మీకు. 15 రోజుల్లో మీకు రీఫండ్ అవుతుంది. నా నెంబరు అన్ని మా యొక్క ఇన్స్టిట్యూట్ నెంబర్స్ అన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాము, ప్రతిదీ కూడా ప్రొవైడ్ చేస్తాము. మా ద్వారా వెళ్ళిన వాళ్ళకి, మంచి మార్క్స్ ఉన్న వాళ్ళకి మేము ఈ విధంగా కాల్ చేస్తాము. వాళ్ళని ఎడ్యుకేషన్లో మేము ఇంకా ముందుకు తీసుకోవాలి, వాళ్ళకి ఎంకరేజ్ చేయాలనేదే మా కాన్సెప్ట్. ఏమంటారు? లేదో పని చేయండి, ఒక 10,000 నేను నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి ట్రాన్స్ఫర్ చేయండి. ట్రాన్స్ఫర్ చేస్తే ఫామ్ వస్తుంది మీకు. ఆ ఫామ్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వండి. మా నెంబర్కి మీరు ట్రాన్స్ఫర్ చేయండి, 10,000 ట్రాన్స్ఫర్ చేయండి. ఆ తర్వాత 15 డేస్ తర్వాత మిగతా 53,000 వాళ్ళకి కట్టండి. ఓకే, ఆ 53,000 కట్టి మళ్ళీ అదే రోజు ఈ 63,000 మీరు విత్డ్రా చేసుకోవచ్చు. మీరు భద్రక కాలేజ్ ఎంచుకున్నారు, మరి చాలా టాపెస్ట్ కాలేజు, కంపల్సరీ పాస్ అవుతారు.
పాప భవిష్యత్తు, పాప విషయము ఓకే ఓకే మరి 10,000 మీరు ఇప్పుడు ఇక చేస్తారా? ఓకే, నెంబర్ ఇస్తాను తీసుకోండి. చెప్పండి 9010403001. ఓకే ఒకసారి నెంబర్ రిపీట్ చేయండి. వెంటనే పెట్టేశారు. సో ఇలాగా ఉంటాయి, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. నాగరాజు గారు చాలా తెలివిమంతుడు. ఎంత తెలివి పరుడు అంటే అంత తెలివి పరుడు. సో బీ కేర్ఫుల్ వేరే కాల్స్ పైన. సో ఇప్పటిదాకా మనం నాగరాజు గారితో మాట్లాడాము, బట్ తనకి నెంబర్ ఇచ్చాము, అది ఏదో నెంబరు, బట్ ప్రాంక్లో ఒక భాగము. నేను కూడా ఏ నెంబర్ ఇవ్వాలో తెలియలేదు. సో ఒకసారి మళ్ళీ తనకి కాల్ చేసి చూద్దాము తను అమౌంట్ పే చేసాడా లేదా. దా 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 తొందరగా తొందరగా తొందరగా. ఎస్, కానీ 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 ఇలాంటి వాటికి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క వీడియో ప్రాంక్ వీడియోకి మెయిన్గా చూద్దాం అతను ఎత్తుతాడో లేదో. ఎత్తాడు, దాదాపుగా బిజీగా ఉంది. సో మరొకసారి ప్రయత్నం చేద్దాం, ఎత్తేదాకా ప్రాణం తిందాం. సో ఓకే, అతను చాలా తెలివిమంతుడు, చాలా తెలివిమంతుడు. సో నేను అనుకుంటాను ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండి మరి అతను ఇంకా ఆలోచిస్తున్నాడు. కమాన్ 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 నాగరాజు, కమాన్ 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 కమాన్. ఎస్, ఈ ప్రాంక్ అందరికీ, సో మీకు కూడా మీ స్నేహితులు ఎవరైనా ఉంటే కూడా చక్కగా అఫీషియల్గా ప్రాంక్. సో మనము ఇక్కడ ఎలాంటి టెన్షన్కి గురి చేయకుండా చాలా సాఫ్ట్గా వాళ్ళని డీల్ చేస్తాము. మరొకసారి వెస్ కమాన్, హరియప్ 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 హరియప్, లేపు, ఎత్తు 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 ఎత్తు. సో ఇతను ఎత్తాడు కాబట్టి తన కాల్ లిఫ్ట్ చేసినప్పుడు నేను మరొక తనతో మాట్లాడిస్తాను నేను. ఎస్, సో ఇప్పటిదాకా మనము నాగరాజ్ గారికి కాల్ చేసాము, తను రెస్పాన్స్ కూడా వచ్చింది. లైక్ అంటే తను చాలా తెలివిగా తన తెలివిని ప్రదర్శించాడు. ఫైనల్గా నా నెంబర్ కూడా బ్లాక్ చేసేసాడు. నేను చాలాసేపు ట్రై చేస్తున్నాను. నేను ఇంకో మొబైల్ నుంచి తనని కాల్లోకి తీసుకొని వచ్చాను. ఒకసారి మాట్లాడదాం తనతోటి. సో గడ్డి పడితే నాగరాజు. సో ఇప్పటిదాకా మీరు ప్రాంక్ కాల్లో ఉన్నారు. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఏ లింకులు కానీ ఏ ఫోన్స్ కానీ మీరు నమ్మొద్దు అన్న ఉద్దేశ ప్రకారమే ఈ యొక్క మీకు ఏ రకంగా ఇబ్బంది పెట్టాలని కానీ ఏ రకంగా మిమ్మల్ని చేయాలని కాదు. సో మీరు దీనికి ఏం చెప్తారో ఒక 2 నిమిషాలు చెప్పండి. ఓకే సార్, హలో. యా చెప్పండి. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు మనం కొద్దిగా అలర్ట్గా ఉండాలి. అండ్ మీరు నన్ను మధ్యలో ఒకసారి గుర్తుపట్టినారు. సో అప్పటికి కూడా అన్నారు, కానీ మళ్ళీ ఎందుకో ఒక అడుగు వెనకలేసి అలా కంటిన్యూగా ఈ కాల్ని చేశారు. 2-3 సార్లు కట్ కూడా చేశారు మీరు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ కోఆపరేషన్స్ అండ్ ఆల్. అలాగే
ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఈ కేవలము దీని వలన కొంత అవేర్నెస్ తీసుకురావాలి అని ఉద్దేశం మాత్రమే, మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని కాదు. కంప్యూటర్ కాల్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రిసీవ్ చేసుకోకుండా ఉండడం మంచిది. ఎస్, ఎవరైనా నెంబర్ ఇచ్చినా వాళ్ళకి మీరు ఫోన్పే, గూగుల్ పే అలాంటి పేలు ఏవి కూడా చేయకండి. ఎలాంటివి కూడా తెలుసుకోకుండా చేయవద్దు. ఎస్, అవసరం అయితే ట్రూ కాలర్ అప్పుడప్పుడు ఓపెన్ చేసి మళ్ళీ అది కూడా అప్పుడప్పుడు డిలీట్ చేసుకుని చెక్ చేసుకొని డిలీట్ చేసుకోవాలి, నెంబర్ చెక్ చేసుకోవాలి. ఓకే, మీ ప్రయత్నాలు మీరు చేయండి, కానీ ఫ్రాడ్కి మీరు పాల్పడొద్దు. ఫ్రాడ్ ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఎంత అలర్ట్గా ఉంటే అంత మంచిది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాగరాజ్ గారు. ఒకవేళ ఏదైనా హృదయం గాయపడి ఉంటే మాత్రం రైట్, థ్యాంక్ యూ. సో చూసారా, నాగరాజ్ గారు చక్కగా స్పందించారు, చాలా తెలివిని ప్రదర్శించారు తను. సో మరొక వీడియోలో మీతో కలుసుకొని ఇలాంటి కార్యక్రమం